విచ్చేసినటువంటి గ్రామస్తులకి మరియు గౌరవనీయులు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మండల అధికారులు ఎంపీఓ సార్ మరియు సూపరింటెండెంట్ సార్ మరియు గ్రామ సర్పంచ్ మరియు నాతోటి వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఒక విధంగా చూస్తే ఆనందం వేస్తుంది, ఇంకో విధంగా చూస్తే బాధ కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో గెలుపుకోవటములు సహజం. ముఖ్యంగా ప్రజల్లో వెళ్ళి మనం ఏదైతే మెప్పు పొందుతామో అది చాలా వెలకట్టలేనిది. ఎందుకంటే అవి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జరిగిన ఈ 5 సంవత్సరాల పరిణామంలో చిన్నపాటి ఆటుపోట్ల మధ్య జరిగి ఉండొచ్చు. బట్ గ్రామంలో ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే నా వార్డు సభ్యులకు కానీ మరియు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు కానీ తెలియజేసేది ఏంటంటే ఏదైతే ఆరకొరగా ఇటువంటి ఏదైనా చిన్నపాటి సమస్య ఉన్నా కానీ ప్రతి గ్రామ పంచాయతీ మీటింగ్లో మేము వార్డు మెంబర్లు అందరం కలిసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు ప్రత్యేకంగా మా దగ్గరకు వచ్చి చెప్పకపోయినా కానీ మేము గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మధ్యలో కరోనా రావడము, చిన్నపాటి మన గ్రామానికి నిధులు రాకపోవడము, కొద్దిపాటి ఏదైనా పనులు మిగిలిపోయి ఉండొచ్చు. మీరు మమ్మల్ని గుర్తించడం ఏంటంటే ఇంకా కొద్దిపాటి ప్రజెంట్గా గండిగుట్ట గ్రామంలో ఒక పెద్ద సమస్య అంటే ఒక నీటి సమస్య, తాగడానికి నీళ్ళ సమస్యనే ఎక్కువగా ఉంది. ఇంకా అనకూడగా చిన్నపాటి డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో దాని గురించి కూడా రాపియడం జరిగింది. మీరు తలుచుకుంటే మంచి నాయకుడిని ఎన్నుకోవడంలో మీ అందరి చేతిలో ఉంది. కాబట్టి ఇక నుంచైనా వచ్చే ఏదైతే పాలక వర్గం ఉంటుందో ఆ చిన్నపాటి ఏదైతే మన ఆరకూరగా మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవి జరిపించి మీరంతా మంచి నిర్ణయం తీసుకొని మంచి పాలక వర్గాన్ని ఎన్నుకోవాలని ఈ మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కోరుకుంటూ